బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన సభ మంగళవారం స్థానిక షాదీ మంజిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు కృత్రిమ మేధస్సుతో పోటీపడి జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. కేవలం మార్కులు మాత్రమే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించలేవని, వాటితో పాటు లైఫ్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదవడంతో పాటు ప్రతి విద్యార్థి కనీసం ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సంస్కారవంతమైన, విద్యావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో అపస్మా విద్యా సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని కొనియాడారు. మండల విద్యాధికారి ఎం దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు సాటి విద్యార్థుల పట్ల కరుణ, దయ కూడా కలిగి ఉండాలని సూచించారు. తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం వంటి సేవలను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమొంటోలు, షీల్డులు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అపస్మా జిల్లా అధ్యక్షులు నేలనుతల శ్రీధర్, మండల అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు రామసుబ్బారెడ్డి, మున్నా, రవి శ్రీనివాస్, మల్లేశ్వర్ రెడ్డి, మంజూర్ అహ్మద్, కృష్ణారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వాటిని మనము అలవర్చుకోవాలి. ఎలా మనము మన స్కిల్స్ అంటారు కదా, నైపుణ్యాలు, అన్ని రకాల నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, నేను ఎలా ఒక సబ్జెక్ట్ తీసుకున్నానంటే దాన్ని ఎలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు అనే యొక్క దృక్పథంతో మీరు ఇంటర్మీడియట్ తీసుకున్నా కానీ, పాలిటెక్నిక్ తీసుకున్నా కానీ అందులో సబ్జెక్ట్స్, ఫండమెంటల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయండి. మ్యాథమెటిక్స్ అయి ఉండొచ్చును, ఫిజిక్స్ అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ అయి ఉండొచ్చు, అకౌంటెన్సీ అయి ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ఫండమెంటల్స్ మీద మీరు చాలా స్ట్రాంగ్గా గ్రిప్ సంపాదించుకోవాలి. మరి ఈరోజు 10వ తరగతి విద్యార్థులను అభినందించడానికి చాలా పనులు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిథులు సుబ్బారావు గారికి, అదే రకంగా చూస్తానే నాయనలాగా అంటే కనపడుతున్నాను. ఆయన చాలా సంతోషం అనిపించింది. సారు చంద్రశేఖర్ రెడ్డి గారంటే నాకు తెలిసినటువంటి ఏంటంటే ఆయనకి ఎప్పుడు చదువు చెప్పాలండి. మీకు ఉదయం మేము చాలాసార్లు ఏపీహెచ్ఎం మీద బిల్డింగ్స్ వాడుకునేవాడు. మా సమావేశాలు పక్కన క్లాసులు జరుగుతుంది, నేను గమనిస్తుంటాను. మేము పోయినప్పటి నుంచి మా సమావేశం అయిపోయిందా కూడా క్లాస్ రూమ్లో ఉంటాడు. మళ్ళీ వచ్చేసారి పోయేస్తాం సార్ అంటే ఎంత సంతోషంగా, అప్పుడే నిద్ర లేచి ఉన్నవాళ్ళు ఎంత ఫ్రెష్గా ఉంటారో అటు వెరీ గుడ్ సార్ని. అంటే కనీసం పాఠం చెప్పిన అవసరం కానీ, లేకపోతే గ్లాని కానీ, ఇంకోటి కనపడకుండా ఉండేవాడు సార్. తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని మేము కూడగట్టుకున్నాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ మా మీద, మా బిడ్డ ఇక్కడ చేరితే మాకు మంచి జరుగుతుంది అన్న ఒక విశ్వాసంతో మాత్రమే బతుకుతున్నాం. చాలా అవస్థలు ఉన్నాయి. స్కూలు పిఎఫ్ కడతాం, ఈఎస్ఐ కడతాం, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతాం, ట్రేడ్ లైసెన్స్ కడతాం, కేటగిరీ 2 అని కరెంటుకి ఎక్కువ కడతారు. హౌస్ ట్యాక్స్ కూడా కమర్షియల్ అని చెప్పి కట్టిస్తారు. బ్యానర్ పెడితే 2000 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ వేస్తున్నారు. మన స్కూల్ బ్యానర్ వేస్తున్నారు. అన్నీ కడుతూ కూడా మేము నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. ఎంఎఫ్టీఎస్ ఎగ్జాము స్కూల్ లెవెల్, కాన్స్టిట్యూన్స్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి సంవత్సరము కృష్ణ చైతన్య వాళ్ళే 8 ఏళ్ళ నుంచి మాకు హోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాలేజీ ఉన్న మొన్నైతే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంది. వాళ్ళందరినీ పక్క బిల్డింగ్లో పంపించి మాకు 500 మంది విద్యార్థులకు ఎగ్జామ్కి అకామిడేట్ చేసి మధ్యాహ్నం భోజనాలు పెట్టి అవన్నీ కూడా ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా కంప్యూటర్ ద్వారా మాకు వెంటనే రిజల్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. వారికి మేము అపస్మా తరఫున
ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ మొదటి 2 ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా జిల్లా అధ్యక్షుడు శ్రీ నేల శ్రీధర్ గారిని కోరుకుంటున్నారు. గౌరవ దర్శకులందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి. ఈ సభను అధ్యక్ష వహించవలసిందిగా మా టౌన్ ప్రెసిడెంట్ అపస్మా ప్రెసిడెంట్ ఎక్సలెన్సీ కరెస్పాండెంట్ అయ్యూబ్ ఖాన్ సార్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుచున్నాం. బుచ్చిరెడ్డిపాళెం అపస్మా ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించినటువంటి ప్రైవేటు పాఠశాలల అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులని అభినందించే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అతిథులు గౌరవ మండల విద్యాశాఖ అధికారి, కృష్ణ చైతన్య డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ సుబ్బారావు గారు ఇచ్చారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ ఇచ్చేసారు. ప్రైవేటు పాఠశాలలు చాలా కష్టపడి మా విద్యార్థులందరినీ కూడా సమాయత్తం చేస్తూ అత్యున్నత ఫలితాలు సాధిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రోజున Please subscribe SS News AP.